మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు రావడం జరిగింది. అయితే హనుమకొండ నుంచి వెంటిలేటర్పై సికింద్రాబాద్కి తరలించారన్నమాట. వెంట కేటీఆర్, హరీష్ రావు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఇక బారాసా నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని ఆయన నివాసంలోని ఉదయం 8 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్తో వచ్చిన సుదర్శన్ రెడ్డికి గంట సేపు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేశాక గుండె పనిచేయడం ప్రారంభించిందని చికిత్స అందించిన డాక్టర్ మమతారెడ్డి చెప్పారు. యాంజియోగ్రామ్ చేశామని చెప్పారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంటిలేటర్పై ఉంచి మధ్యాహ్నం 3 గంటల సమయానికి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు యశోద ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి 2018లో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన సమాచారం తెలుసుకుని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు హనుమకొండకు చేరుకున్నారు. స్థానిక ఆసుపత్రికి వచ్చి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. సుదర్శన్ రెడ్డిని అంబులెన్స్లో హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో కేటీఆర్, హరీష్ రావు మరో వాహనంలో వెంట అయితే వెళ్లారన్నమాట. సో ఈ విధంగా అయితే మొత్తంగా చూసుకుంటే ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా అయితే ఉందని చెప్తున్నారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్